నమస్తే. నిన్ననే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ముందుగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో ఎప్పుడు చేస్తామన్నటువంటి దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం నిన్న చేయడం జరిగింది. సరే, చాలా రోజులు అవుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి సంవత్సర కాలం దగ్గర పడతా ఉంది. ఇదే నేపథ్యంలో రైతుల రుణమాఫీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందుగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీని చేస్తాం, 100 రోజులలో పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. సరే, పథకాలకు సంబంధించినటువంటి అంశాన్ని పాతరేసిందనుకో, అది వేరే విషయం. కానీ ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే చాలా రోజుల నుండి గత సర్కారేమో 9,000 కోట్ల రూపాయలని ఎగ్గొట్టింది. ఇప్పుడు ఆ భారం అంతా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన పడ్డది. సరే, ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా మళ్ళీ కట్టాల్సింది ప్రజలు కట్టేటువంటి పనులతోటే రుణాలు మాఫీ చేయాలన్నా, ఇంకా సంక్షేమ పథకాలకి డబ్బులు ఇవ్వాలన్నా కానీ ఇవి మళ్ళీ మన ప్రజల దగ్గర నుంచే వసూలు చేసేది. కానీ ఈ రైతులకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని ఎందుకు ప్రభుత్వం దృష్టి సారించలేకపోతా ఉంది? ముఖ్యంగా 3 దఫాలుగా ఇప్పటికే రైతుల రుణాన్ని మాఫీ చేయడం జరిగింది. కేవలం సగం మాత్రమే ఉన్నటువంటి రైతుల సంఖ్యకి, తీసుకున్నటువంటి బ్యాంకులో తీసుకున్నటువంటి రైతుల సంఖ్యకి, వీళ్ళు చేసినటువంటి మాఫీ సంఖ్య కనుక చూసుకున్నట్టయితే సరాసరిగా సగాన్ని మాఫీ చేయడం జరిగింది. సగం మంది రైతులకు మాత్రమే రుణాలు మాఫీ కావడం జరిగింది. ఇంకా మిగిలిపోయినటువంటి రైతులు ఇంకా సగం మంది ఉన్నారు. మరి 42 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకులలో పట్టాదారు పాసు పుస్తకాలు కుదవబెట్టుకొని, భూమికి సంబంధించినటువంటి కాగితాలు కుదవబెట్టుకొని పంట రుణాలను తీసుకొచ్చుకోవడం జరిగింది. మరి 42 లక్షల మందికి ఇప్పటివరకు రుణాలు మాఫీ చేయకుండా కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణాలు మాఫీ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంఖ్య మారిపోయింది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి సంఖ్య అది వేరే విధంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం సుమారుగా 42 లక్షల మంది ఉన్నారు, 31,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పిండు. మరి ఇప్పుడు తీరా చూస్తే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణాలు మాఫీ అయింది. దాంట్లో 18,000 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేయడం జరిగింది. అంటే వాళ్ళన్నటువంటి సంఖ్యను కనుక చూసుకున్నట్టయితే దాంట్లో ఇంకా 13,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రుణమాఫీ కోసం ప్రభుత్వం వెచ్చించాలి. అయితే నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నటువంటి అంశం చూసుకున్నట్లయితే ఒక డేట్ని చెప్తా ఉన్నారు. మరి ఇదైనా చివరి డేట్ అవుతుందా? ఇదే మరి రైతుల రుణమాఫీకి మరి విముక్తి కలుగుతుందా? మరి గతంలో మార్చినటువంటి తిరగనే 10 రోజులకోసారి 15 రోజులకోసారి నాలుక మారేసేటువంటి విధంగానే మీ మాట మార్చేటువంటి విధానం ఉంటుందా? ఏమని చెప్పడం జరిగింది? ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో మాఫీ అయిపోయింది, 200 రోజులు పోయింది, 360 రోజులకు వస్తూ ఉన్నది. ఇప్పటి వరకు మాఫీ కాలేదు. ఇప్పుడైనా మాఫీ అవుతుందా? ఒకే విడతలో రైతుల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పింది కదా, మీతోని కాలేదు. అది ప్రజలకు అర్థమైపోయింది, జనాలకు అర్థమైపోయింది, అది వేరే విషయం. మరి 3 విడతల్లో మాఫీ చేయడం జరిగింది. 3 విడతల్లో మాఫీ చేసినటువంటి మీరు పక్క రాష్ట్రాలనేమో మేము రుణాలన్నీ కూడా మాఫీ చేసినామని చెప్తా ఉన్నారు. మీరు చేసింది ఏందా అంటే మీరు చేసింది కేవలం 2 లక్షల లోపు ఉన్నటువంటి కేవలం 18,000 కోట్ల రూపాయలను వెచ్చించి 22 లక్షల మందికి, అది కూడా పూర్తి స్థాయిలో అయిందా అంటే అది కూడా కాలేదు. ఇప్పుడు 2 లక్షలకు పైన ఉన్నటువంటి సంగతి ఇంకా ఆ దేవుడెరుగు, అది అవుతుందా కాదా అనేటటువంటిది ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులే సుమారుగా ఇంకో 10 నుంచి 12 లక్షల మంది వాళ్ళే ఉంటారు. 32 లక్షల మంది అంటా ఉన్నారు కదా, మీరు 22 లక్షల మందికి సంబంధించినటువంటి రుణాల మాఫీ చేయడం జరిగింది కదా, ఇంకా 42 లక్షల మందిలో ఇంకా 10 నుంచి 12 లక్షల మంది 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళు నిజమైనటువంటి రైతులు, భూమి ఉన్నటువంటి రైతులే వాళ్ళంతా కూడా. కానీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఎంతమంది అంటే మనం చెప్పినటువంటి విధానాన్ని కనుక చూసుకున్నట్టయితే 22 లక్షల మందికి ఇప్పటి వరకు మాఫీ చేసింది చూస్తే 22 లక్షల మందికి మాత్రమే మాఫీ అయింది. 22 లక్షల మందికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు? కేవలం 18,000 కోట్లు.
18,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించినటువంటి పైసలు. మరి కావాల్సింది ఏంటిది? వాళ్ళ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే 42 లక్షల మంది అంటే ఇక్కడ 22 లక్షల మందికి చేస్తే ఇంకా మిగిలినటువంటి వాళ్ళు 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది. ఈ 20 లక్షల మందిలో ఇంకా కావాల్సినటువంటిది ఇంకా వాళ్ళు దరిదాపుగా వాళ్ళు అనుకున్నటువంటి లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే 20 లక్షల మందికి ఇంకా 13,000 కోట్ల రూపాయలు వాళ్ళు అన్నటువంటి లెక్క ప్రకారం 13,000 కోట్ల రూపాయలు ఇంకా బాకీ ఉంది. 13,000 కోట్ల రూపాయలు ఇంకా రైతులకు బాకీ ఉంది. ఇంకా 20 లక్షల మందికి చేయాలి. కానీ దీంట్లోనే అసలైనటువంటి ట్విస్ట్ ఉంది. ఏం ట్విస్ట్ అంటే మొన్న రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి, మరో పక్కన రైతులకి రుణమాఫీ కానటువంటి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి సర్వే చేస్తే దాంట్లో కేవలం 4.5 లక్షల మంది అంటే 4.5 లక్షల మంది యొక్క వివరాలు మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి లెక్క. అంటే రుణమాఫీ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో 4 లక్షల మందికి 4.5 లక్షల మంది వివరాలు మాత్రమే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వీళ్ళు అర్హులైనటువంటి వాళ్ళని మళ్ళీ ఒకసారి గుర్తించడం జరిగింది. దాంట్లో చూసుకున్నట్లయితే ఈ 4.5 లక్షల మందిని తీసుకొని వచ్చి ఈ 22 లక్షల మందిలో కలిపితే సుమారుగా 26 నుంచి 27 లక్షలు వేసుకోండి. ఈ 4 లక్షలను తీసుకొచ్చి ఇలా కలుపుకున్నా కానీ సుమారుగా 27 లక్షలు వేసుకోండి. ఇక మరి 42 లక్షలకు సంబంధించినటువంటి వాళ్ళ రైతులే మాఫీ కావాలి కదా. కానీ ఇప్పుడు 27 లక్షల మందికి సంబంధించినటువంటి మాఫీ అయితే మరి మిగిలిపోయినటువంటి రైతుల సంగతి ఏంది? ఇది కేవలం 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళ వివరాలే. 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళ వివరాలు కనుక చూసుకున్నట్టయితే దాంట్లో సుమారుగా ఇంకా సుమారుగా 6 నుంచి 7 లక్షల మంది వాళ్ళే ఉంటారు రైతులు. వాళ్ళది లేదు ఇక ఇప్పటివరకు. కేవలం డాటా సేకరించిన 4.5 లక్షల మంది మాత్రమే. వాళ్ళు ఉన్నది 2 లక్షల లోపు ఉన్నటువంటి 10 నుంచి 12 లక్షల మంది ఉంటారు. ఇంకా మిగతా ఉన్నటువంటి సుమారుగా 7 నుంచి 8 లక్షల మంది వివరాలు ఎందుకు సేకరించలేదు అంటే వాళ్ళకి ఎగనామం పెడతారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా తలెత్తుతూ ఉంది. ఇప్పటివరకు అయితే మరి 3 విడతల్లో వాళ్ళు మాఫీ చేయడం జరిగింది. 3 విడతలకు వచ్చినప్పుడు దాంట్లో చూసుకున్నట్టయితే ఏది మొదటి విడతలో 11 లక్షల మంది, ఇది ఫస్ట్. ఇక సెకండ్కి వచ్చిన తర్వాత 11 లక్షల మందికి, అలాగే రెండో విడతలో 7 లక్షల మందికి, ఇక మూడో విడతకు వచ్చిన తర్వాత దీంట్లో 6 లక్షల మందికి. ఎంతెంత మాఫీ చేసేలా అంటే మొదటి విడతలేమో ఈ మొదటి విడతల 6,000 కోట్లు, ఈ రెండో విడతకు వచ్చిన తర్వాత 6,500 కోట్లు, ఇక మూడో విడతకు వచ్చిన తర్వాత 6,000 కోట్లు. ఇవి మాత్రమే మాఫీ చేయడం జరిగింది. మొత్తం కలిస్తే 18 నుంచి 19,000 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేయడం జరిగింది. ఇక మిగతా ఉన్నటువంటి వాళ్ళ పైసలు మరి ఎప్పుడు ఇస్తారు? దీంట్లోనే ఇప్పుడు అసలైనటువంటి ట్విస్ట్ ఏంటిదంటే దీంట్లో ఇవ్వడానికి ఇప్పుడు 100 రోజులు పోయింది, 150 రోజులు పోయింది, ఆగస్టు పోయింది, ఆగస్టు 15 పోయింది, నవంబర్ పోయింది, ఇక డిసెంబర్ కాడికి వస్తూ ఉన్నది. నవంబర్ కూడా అయిపోయే దగ్గరికి వచ్చింది, ఇప్పుడు డిసెంబర్ కాడికి వస్తూ ఉన్నది. ఈ డిసెంబర్ నెలలో సుమారుగా 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు రైతుల యొక్క రుణమాఫీ కోసం ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాలి. ఈ డిసెంబర్ ఎందుకు ఇవ్వాలంటే ప్రభుత్వం ఏర్పడి ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 7వ తేదీన మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 7 వరకు రైతుల యొక్క రుణాలను మాఫీ చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికోసం ఎక్కడి నుంచైనా అప్పులు తీసుకురావాలి, ఏదైనా చేసి రుణ విముక్తులు చేయాలన్నటువంటి భావనతో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం వేయడం జరిగింది, వాళ్ళు కూడా సూచించడం జరిగింది. నిజమైనటువంటి రైతులే మనం ఇచ్చినటువంటి హామీ మనం అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ జనాల్లోకి ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల మందికి మనం రుణమాఫీ చేసినా కానీ ఈ క్రెడిబిలిటీ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరలేదు. కానటువంటి రైతులు మరల పడుతూ ఉన్నారు. కాబట్టి ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి రైతులకు అందరికీ కూడా రుణాన్ని మాఫీ చేయాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రమాణ స్వీకారం ఏదైతే డిసెంబర్ 7లోగా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా రుణ విముక్తులు చేయాలన్నటువంటి ఒక ధోరణితోటి ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈసారి కనుక రైతులకు కనుక డిసెంబర్ 7 వరకు కూడా రుణమాఫీ కాలేదు అంటే ఇక రుణమాఫీకి ప్రభుత్వం మంగళం పాడినట్టే, ప్రభుత్వం చేతులు ఎత్తినేసినట్టే. కానీ కేవలం ఒక 4.5 నుంచి 5 లక్షల మందికి మాత్రమే రుణాన్ని మాఫీ చేసి
ఇక పూర్తిగా దీనికి రుణమాఫీ అనేటువంటి అంశానికి పులి స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీనికి కొత్తగా రైతులు మళ్ళీ మర్చిపోవాలంటే రైతు భరోసా అన్నటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొని మళ్ళీ రైతులు వాళ్ళ వైపు లాక్కోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక రెండో అంశానికి వచ్చినట్టయితే డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు సంవత్సర కాలం అయిపోయింది, ఇంకా కూడా రుణమాఫీ చేయలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. కేవలం 1 సంవత్సర కాలమే కదా అన్నటువంటి, ఇప్పుడు 2వ సంవత్సరాలకు అడుగు పెడతారు కదా, అంటే వాళ్ళు చెప్పేటువంటి మాట 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడ్డా కానీ ఇంకా రైతులు రుణమాఫీ చేయలేదని చెప్పి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా డిసెంబర్లోనే ఈ యొక్క ప్రక్రియనంతా కూడా పూర్తి చేయాలన్నటువంటి భావనతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక రెండో అంశానికి వచ్చినట్టయితే ఇక డిసెంబర్ 7 తర్వాత మళ్ళీ జనవరి ఎండింగ్లోనే మరి ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కనుక వెళ్తే గ్రామాలలో ఉన్నటువంటి ఎక్కువగా స్థానిక సంస్థలు అంటే దాదాపుగా గ్రామాలలో జరుగుతాయి. వ్యవసాయ భూములపైన ఆధారపడ్డటువంటి వ్యవసాయదారులు, వాళ్ళు రైతులే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటారు, వాళ్ళే ఉంటారు గ్రామాల్లో. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ పైన ఎఫెక్ట్ పడకుండా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూపెట్టుకోవాలంటే రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కేటాయిస్తే, రైతు రుణమాఫీ డబ్బులు కనుక పూర్తిగా కేటాయిస్తే మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడవచ్చు అన్నటువంటి భావనతో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసమనే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ బలం ఇంకా అలానే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా పటిష్టంగా తయారైపోయింది గ్రామ స్థాయిలలో అని మరోసారి నిరూపించుకోవాలంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశంలో భాగంగా రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో చేసి కాలర్ ఎగరేసుకొని ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ఒక ధోరణితోటి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరి డిసెంబర్ అయిపోయిన తర్వాత కూడా మరి రుణమాఫీ కాలేదంటే మరి ఇప్పట్లో అది కానట్టుగా ఒక పక్కన ఖజానంతా ఖాళీ అయిపోయింది. 9,000 కోట్ల రూపాయలని రైతులకు చెల్లించాల్సినటువంటి రుణమాఫీ డబ్బులని గత సర్కారు చెల్లించకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన భారం పడడంతో ఈ డబ్బులు ఆగినాయి అనేది ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వాదన. మరో పక్కన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎవరున్నప్పుడు కూడా, ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ ఆ పార్టీ ఆ మేనిఫెస్టో పెట్టినటువంటి అంశంలో రైతులకు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు ఎగ్గొట్టిలా వీళ్ళు ఎగ్గొట్టిలా అనేది కాకుండా మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు అధికార పక్షాన్ని నిలదీస్తూ ఉన్నాయి. ఇక్కడికి పోయినప్పుడు కూడా ప్రతి చోటుకు వెళ్ళినప్పుడు కూడా రుణమాఫీ గురించి రైతులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అసలైనటువంటి లబ్ధిదారులు రైతులకి పంగనామాలు పెట్టేటువంటి ధోరణి కనుక ఏ ప్రభుత్వం చేసినప్పుడు కూడా ఆ పార్టీ మట్టి కరవాల్సిందే, ఖచ్చితంగా రుణాలు మాఫీ చేయాల్సిందే ఇచ్చినటువంటి హామీలో భాగంగా. ఇక ఇది అయిపోతే రైతు భరోసాకి ఇప్పటికి 2 దఫాలుగా ఎగనామాలు పంగనామాలు పెట్టిన దాని విషయం ఇంకోసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. కానీ ఇప్పుడు రుణమాఫీ సంబంధించినటువంటి దాంట్లో సుమారుగా మీరు చేసినటువంటి 22 లక్షల మందికి ఇప్పటి వరకు చేస్తే ఇంకా 20 లక్షల మందికి కావాలి. ఈ 20 లక్షల మందికి కాకుండా కేవలం 4-5 లక్షల మంది మాత్రం చేసి తూతూ మంత్రంగా ఇక్కడ కనుక ఎగనామాలు పెట్టినట్టయితే మిగతా ఉన్నటువంటి సుమారుగా 12 నుంచి 15 లక్షల మంది కూడా మరి ఖచ్చితంగా మీ పైన తిరుగుబాటు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పటి వరకు చేసినటువంటి మాఫీ కేవలం 2 లక్షలకు మాత్రమే. 2 లక్షల లోపు ఉన్నటువంటిదే. 1,00,000 రూపాయలేమో మొదటి విడత, 1,00,000 నుంచి 1,50,000 లోపు ఉన్నటువంటిదేమో రెండో విడత, ఇక 1,50,000 నుంచి 2 లక్షల లోపు ఉన్నది 3వ విడత. ఇక 4వ విడత ఏంటంటే ఇప్పుడు 2 లక్షలకు పైన ఉన్నటువంటిది. 2 లక్షలకు పైన ఉన్నటువంటి రైతులది ఇప్పటి వరకు అనా పైసా కూడా ఇవ్వలేదు. 2 లక్షలకు పైన ₹1 ఉన్నప్పటికి కూడా, 2,01,000 ఉన్నప్పటికి కూడా ఒక్క రైతు యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క రైతు యొక్క మాఫీ కూడా రుణాన్ని ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం మాఫీ చేయలేదు. దాదాపుగా వాళ్ళే 2 లక్షలకు పైన ఉన్నటువంటి రైతులే సుమారుగా 3 నుంచి 5 లక్షల మంది ఉంటారట. 3 నుంచి 5 లక్షల మంది వాళ్ళే ఉంటారు. మరి వీటిని ఎప్పుడు మాఫీ చేస్తావు? దీని విధి విధానాలు ఏంటిది? అది రేపు శ్రీ రేపు రా అన్నట్టుగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. వీళ్ళకు గైడ్లైన్స్ లేవు. ఒక పక్కనే ఒక మంత్రి ఏమని చెప్తాడు, మీరు పోయేమో రైతులు మీరు పైన ఉన్నటువంటి అమౌంట్ 2 లక్షలకు 2,10,000 ఉంటే ఆ 10,000 మీరు బ్యాంకులో డిపాజిట్ చేరి ఎమ్మటే పడితే అని ఒకరు. కానీ తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడుతున్నాడు, సంబంధిత శాఖ మంత్రి ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే మేము గైడ్లైన్స్ విడుదల చేసిన తర్వాత బ్యాంకులకు పోయి పైసలు కట్టలు అంటున్నారు. మరి వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి? ఈ 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క చాలామంది కూడా 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి రేషన్ కార్డు లేవు. మరి వాళ్ళని మళ్ళీ ఒకసారి వచ్చి రెవెన్యూ అధికారులు ఏమైనా ఫోటోలు తీసుకోపోతారా? మళ్ళీ ఏంటిది అనేది ఇప్పటివరకు తెలియరావట్లేదు.
ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి మాత్రం ఇప్పుడైతే నెలకొన్నది. రైతులకు పూర్తి స్థాయిలో డిసెంబర్ 7 వరకు డెడ్లైన్ పెట్టేసి వాళ్ళందరూ కూడా రుణాలు మాఫీ చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ కనుక ఇట్లాంటి రుణాలు కనుక మాఫీ చేయనట్టయితే రేపు వెళ్ళేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బొక్క బోర్ల పడడం మాత్రం ఖాయం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.